హాయ్ అండి, నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పొట్టు మినపప్పుతో తయారు చేసుకునే ఇడ్లీలు అండి. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలు రుచిగానే కాకుండా హెల్దీగా కావాలి అనుకుంటే చాలామంది పొట్టు మినపప్పుతోనే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటారండి. ఇది యాక్చువల్గా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా, స్పాంజీగా, చాలా టేస్టీగా ఇడ్లీలు వచ్చేస్తాయి. అలాగే పల్లెటూరులో ఎక్కువగా పొట్టు మినపప్పుతోనే ఇడ్లీలు చేసుకుంటారు. వాళ్ళ కోసం నేను స్పెషల్గా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. ట్రై చేయండి. పొట్టు తీసేసిన మినపప్పు కంటే పొట్టు మినపప్పుతో చేసుకునే ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఇడ్లీతో పాటుగా ఎండుమిరపకాయలతో తయారు చేసుకునే పల్లి చట్నీని కూడా మీకు చూపిస్తున్నాను. అది కూడా ట్రై చేయండి. భలే బాగుంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి, బద్దల్ది. ఇదా నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు, పావు కేజీ ఉంటుందన్నమాట. ఇది కప్పులు తీసుకొని మనం ఒక 2 సార్లు బాగా కడిగేసి నిండుగా నీళ్లు పోసి 5 నుండి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. పొద్దున్న నానబెడితే సాయంత్రానికల్లా బాగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను ఐకార్డ్లో ఒక వీడియో పెడతానండి, క్లియర్గా నా వేరే ఛానల్లో ఉందన్నమాట. అది చూసి మీరు క్లియర్గా చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చు. వాటర్ మార్చుకుంటూ ఇలా పప్పుని బాగా మెదుపుతూ మనం ఇలా కడుక్కుంటే చాలా తెల్లగా వస్తాయన్నమాట. ఈ క్లియర్గా ఉండే విధానాన్ని ఒకసారి చూడండి, ఐకార్డ్లో ఉంటుంది. ఎంత బాగా కడిగితే పప్పు ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి. వీటిని మీరు గ్రైండర్లోనైనా, మిక్సీలోనైనా, అలాగే రోట్లోనైనా రుబ్బుకోవచ్చు. ఇక్కడ నేను నీళ్ల కొలత చెప్తున్నానండి. మనం తీసుకున్న 2 కప్పులకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మినపప్పు, అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పడ్డాయన్నమాట నాకు. అవి ఎక్కువ తక్కువ కూడా అవుతాయి మినపప్పు క్వాలిటీని బట్టి. దాని ప్రకారంగా మీరు వేసుకోండి. ఇక్కడ నేను 3 కప్పుల నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. అలాగే పప్పు గ్రైండ్ చేయడానికి 1 గంట ముందు 1:3 అంటే 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ పడుతుంది. ఎందుకంటే ఇది పొట్టు మినపప్పు కాబట్టి బాగా ఉరుము అవుతుంది అనమాట, అంటే బాగా ఎక్కువ అవుతుంది. అందుకని మనం ఎప్పుడు పొట్టు మినపప్పు పడినా సరే 3 గ్లాసుల వరకు ఇడ్లీ వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న 2 కప్పులకి నేను 6 కప్పుల ఇడ్లీ రవ్వని 1 గంట ముందు నానబెడుతున్నాను. నానబెడితే ఇలా ఒక 10-15 నిమిషాలకి నీళ్లు పైకి తేలుతాయి. ఈ తేలిన నీళ్ళని ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని మరొక 10 నిమిషాలు అలా ఉంచుకోవాలి. దాన్నే రవ్వ కడగడం అంటారనమాట. మీరు ఎన్నిసార్లు చేస్తే ఈ రవ్వ అంత బాగా క్లీన్ అవుతుంది, అలాగే అంత తెల్లగా వస్తుంది. ఆఖరిగా నిండుగా నీళ్లు పోసేసుకొని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. గంట నానిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా 2 చేతులతో గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా కొంచెం టైం పడుతుంది. ఇలా కొంచెం కొంచెంగా పిండి వేయడానికి చాలా టైం పడుతుంది. దానికోసం ఒక చిన్న టిప్, ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మొత్తం పిండి వేసేసి ఇలా గట్టిగా స్క్వీజ్ చేయాలన్నమాట. గట్టిగా పిండేస్తే మనకి ఒకేసారి చక్కగా రవ్వ అంతా మనం పిండేసినట్టుగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ కదా, మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. చున్నీ కానీ, బ్లౌజ్ పీస్ కానీ ఏమైనా ఇంట్లో ఉంటాయి కదా, వాటిని ఇలా ట్రై చేయొచ్చు. మొత్తం ఇడ్లీ రవ్వని పిండేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు బాగా నలగాలన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు చూసుకోవాలి. నీళ్ళ కొలత చెప్పాను కదండి, ఆ కొలత కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో మనం పిండి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వేసేయాలి. ఇడ్లీ రవ్వ వేసేసి మరొక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. నాకైతే 2 కప్పుల మినపప్పుకి 3 కప్పుల నీళ్ళు సరిపోయినాయండి. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, పిండి ఇంకొక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసేసి ఇలా మీరు మిక్సీలో కానీ వేసుకోవచ్చు, చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ అనమాట, తొందరగా మిక్స్ అయిపోవడానికి. తర్వాత గిన్నెలో తీసి పెట్టుకోవాలి. మూత పెట్టేసి కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. వేసవికాలంలో అయితే పిండి బాగా పొంగుతుందనమాట. అప్పుడు కింద పడిపోకుండా ఉండటానికి ఒక ప్లేట్ పెట్టాము. ఇది వింటర్ సీజన్ కాబట్టి పిండి కింద పడేంతగా ఏమీ పొంగదు. నెక్స్ట్ డే అంటే ఇక్కడ చలికాలంలో ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఒక రాత్రి ప్లస్ మధ్యాహ్నం వరకు ఉంచితే మీకు పిండి ఈ విధంగా చక్కగా పులుస్తుంది. చూస్తారు కదా, పైకి తేలుతుందనమాట. ఎయిర్ బబుల్స్ లాగా కనిపిస్తాయి కదా, అలా అవ్వాలన్నమాట. అలా అయ్యేంత వరకు చలికాలంలో మరి కాసేపు మనం బయటే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. ఇక్కడ నేను ఒక రాత్రి ప్లస్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచితే ఈ విధంగా అయింది. ఒకసారి బాగా కలిపేయాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న దానికి 2 టీ స్పూన్ల ఉప్పు నాకు సరిపోయింది. ఇంక ఇందులో వంట సోడాలు అవేం వేయాల్సిన అవసరం లేదండి. ఇది మన సౌత్ ఇండియన్ ఇడ్లీ కాబట్టి చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ రేకి బాగా కడిగి డైరెక్ట్గా పిండి వేసేయచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి ఇలా ఇడ్లీలు వేసేసుకో. ఇంకొక ఇడ్లీ రేకుని మనం హోటల్ స్టైల్లో వేసుకుందాం. రేకు ఒకసారి కడిగేసి ఒక క్లాత్ ఉంటుందన్నమాట, కొంచెం పల్చగా ఉన్న క్లాత్
తీసుకోవాలి. ఏ క్లాత్ అని చాలామంది అడుగుతున్నారు. మన దగ్గర ఉంటుంది కదండి లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా చున్నీ కానీ ఏవైనా పల్చగా ఉన్న టవల్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. దాన్ని తడిపేసి దాని మీద మనం ఈ విధంగా ఇడ్లీలు వేసుకోవాలి. ఇక్కడైతే మీరు ఎంత వెడల్పుగా అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా వెడల్పుగా వేస్తే మనకి పెద్ద ఇడ్లీలు హోటల్లో లాగా చాలా బాగా వస్తాయి. ఒకసారి గరిటెతో ఈ విధంగా మధ్యలో స్ప్రెడ్ చేస్తే ఇడ్లీలు పల్చగా వస్తాయి. ఆ తర్వాత మనం క్లోజ్ చేసేయాలి. అంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా బట్ట తీసుకున్నాను, దాన్ని క్లోజ్ వేసి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. అలా మరిగినప్పుడు మనకి ఆవిరి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా మామూలుగా వేసుకున్న ఇడ్లీ రేకు, అలాగే మనం హోటల్ స్టైల్లో ఒక క్లాత్ పెట్టి వేసిన ఇడ్లీ రేకు 2 పెట్టేసేయాలి. 2 పెట్టేసి 5 నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, మనకి 15 నిమిషాల్లో చక్కటి ఇడ్లీలు రెడీ అయిపోతే ఇడ్లీలు ఉడికే లోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తే పల్లీల చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాండి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత 1 కప్పు పల్లీలని వేయించుకోవాలి. దాదాపు 50 గ్రాముల వరకు ఉంటాయండి. ఈ పల్లీలని మనం ఒక 5-6 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. అప్పుడు మనకి బాగా వేగుతాయి లోపల వరకు. అవి సగం వేగిన తర్వాత అందులో మనం 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి ఇప్పుడు ఈ పల్లీలని పచ్చిశనగపప్పుని కలిపి వేయించుకోవాలి. అందులోనే మీ రుచికి సరిపడగా అంటే 10-15 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అందులో 3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేయాలి. అలాగే కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్న 1 అంగుళం చింతపండు కూడా వేసేయాలి. చింతపండు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చాలా తక్కువ తింటాం అనమాట పులుపు, అందుకని కొంచెమే వేస్తాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ అనమాట పోపు దినుసులు. అలాగే ఎండుమిరపకాయలు, 1 దంచిన వెల్లుల్లి రెబ్బ, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి పోపు బాగా వేయించుకోవాలి. ఈ వేగిన పోపుని పచ్చడిలో వేసేయచ్చు, లేదా పచ్చడిని డైరెక్ట్గా పోపులో కూడా వేసేయచ్చు. ఇక్కడ నేను గిన్నెలోకి పచ్చడి తీసుకొని పోపు పైన వేస్తున్నాను అనమాట. అంతేనండి, మనకి లోపు ఇడ్లీలు ఉడికిపోతాయి. ఉడికిన ఇడ్లీని తీసి చల్లారబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు చల్లారబెడితే అవి ఈజీగా ఉడొచ్చేస్తాయి. మీరు ఇడ్లీ తీయడానికి మనం ముందుగా క్లాత్ వేసింది అయితే కొంచెం వాటర్ తడిపి తీస్తే క్లాత్ తీస్తే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, మనం కొంచెం వాటర్ని చిలకరించుకొని మనం ఇడ్లీలని తీసేయాలి. అంతేనండి, అడుగును కూడా మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మామూలుగా వేసిన రేకు ఇడ్లీలు రావాలంటే స్పూన్ కొంచెం తడిపేసి తీసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం సేపు మీరు చల్లారబెడితే ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎంత రుచికరమైన మన హెల్దీ టేస్టీ సౌత్ ఇండియన్ స్పెషల్ పొట్టి మినపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీల్ని మరింత హెల్దీగా తినాలి అనుకుంటే పొట్టి మినపప్పు తెచ్చుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్గా నాకు వచ్చినట్టుగానే మీకు కూడా వస్తాయి. ఎన్నో రకాల చట్నీలని ఇంత తొందరలోనే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఇడ్లీ ఈ చట్నీతో మీరు బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.